డైనోసార్స్, రియల్ డైనోసార్ అనుకున్నారు, కాదు అబద్ధం డైనోసార్స్. ఇప్పుడు ఇది మొత్తం మనం విజిట్ చేయబోతున్నాం మీ కళ్ళతోనే. ఈ మ్యూజియంలో అబ్బురపరిచే, ఆశ్చర్యపరిచే చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ మ్యూజియంలో 1 to 6 హాల్స్ ఉంటాయి. ఒక్క హాల్స్ ఒక్కో ప్రత్యేకత అనమాట. ఒక్కో హాల్లో పూర్వకాలం మెటల్స్ ఉంటాయి, ఇంకో హాల్లో స్కెలిటన్స్ అంటే ఏ జంతువులు, అన్ని జంతువుల స్కెలిటన్స్, ఇంకో హాల్లో ఎప్పటి నుంచో వేరే వేరే దేశాల స్టాంపులు, అలాగే మీరు చూడనివి, అలాగే మీరు చూసినవి, ఇలాంటివి చాలా చాలా పురాతన కాలంలో ఏవేవి మనకి ఇప్పుడు ఉన్నాయో ప్రతి ఒక్కటి ఉంటాయి. చూస్తే మీరు ఒకటి అంటారు వావ్ అని. అన్నీ ఇక్కడే చెప్తే మరి అక్కడే ఉంటుంది. సో వీడియోలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి. సో వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. బయట చాలా బాగుంటుంది. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే చూపిస్తారు. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ ఇండియన్స్కి అయితే 50 రూపీస్ అండ్ అదర్ కంట్రీస్ అయితే వాళ్ళు 250 రూపీస్. దిస్ ఈజ్ ఇండియా. ఇది వ్యాపారం. ఇక్కడ మ్యాప్ ఉంటుంది, మ్యాప్లో చూసుకోవచ్చు. ఇట్ ఈస్ ద రూట్ మ్యాప్. మనం ఎక్కడ ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి సో మొత్తం మనం ఏ నుంచి ఎల్ వరకు తిరిగేస్తాం. చూసేద్దాం. ఇక్కడ మీకు లైబ్రరీ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చదువుకోవచ్చు, చదువుకోండి. వణకం సార్. సూపర్ క్లైమేట్ ఇది చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ మ్యూజియం సుమారు 100 సంవత్సరాల ముందే ఉందంట. బ్రిటిషా? బ్రిటిష్ వాళ్ళు దీన్ని స్థాపించారంట. చూడండి విగ్రహాలు. దాని పేరు భైరవ. మన ఇంతకుముందు చంద్రగిరి రిపోర్ట్ చూసినట్టే అక్కడ కూడా భైరవ అన్నారు. అది ఫెస్టివల్ ఫేమస్. 1851 1851లో స్థాపించారంట. ఎన్ని కిలోమీటర్స్ సార్? పక్షుల శబ్దం. శిలలు చూస్తే మతిపోతుంది. ఏదైనా ముందు కాలం నుంచే శిలలు ఏమైనా, ఈ కాలంలో శిలలు కొట్టాలంటే అయ్యే పని కాదు. ఇక్కడ క్యాఫ్టేరియా కూడా ఉంటుంది, క్యాంటీన్ తినచ్చు. మాకు తెలిసిలో పోయి ఎంటరా గెస్ట్ హౌస్. దేర్ ఆల్ గెస్ట్ హౌస్. బయట రేంజ్లో అంటే ఇంకా రేట్ కూడా మాత్రం ఉంటుంది. మైండ్ ఇక్కడ కాయిన్స్ కాలనీ ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పుడు కాయిన్స్ ఉన్నాయో, నోట్స్ ఉన్నాయో ఎప్పటి నుంచో ఉంటాయి. చూసుకోవచ్చు. ఫస్ట్ నుంచి ప్రతి ఒక్క కాయిన్, ప్రతి ఒక్క నోట్ ఇక్కడ ఉంటుంది. చూసుకున్నట్టయితే ఎప్పటిలో భారతీయ బ్యాంక్ 1000 రూపీస్. ఎప్పటిదో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 రూపీస్ ఫస్ట్ అలా అనేది బ్రిటిష్ హిస్టరీలో.
ఈ మెడల్స్. ఇంటర్నేషనల్గా గుర్తింపు వస్తే ఇలాంటి మెడల్ ఇస్తారు. నార్త్ ఇండియా కాయిన్స్. ₹10, ₹5, ₹2, ₹1 coins. Wow. So foreign coins also is there. కాయిన్స్ ఎవరు రాశారు? రాజ. సో రాజరాజ గురించి ఒక ఆట ఉన్నది, ఓపెన్ చదువుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు కాయిన్స్ ఇండియా ఫస్ట్ నుంచి ఎలా ఉందో. వచ్చేసరికి ₹100 కాయిన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ₹10 కాయిన్స్ నార్త్ సైడ్ అవైలబుల్ ఉండేది, సౌత్ సైడ్ మారుతాయి. కాయిన్స్ టు ఇండియా, తమిళ్లో ఇండియా. పైన కూడా ఇంకా ఉందంట. దీస్ ఆర్ ఆల్ పోస్టల్ స్టాంప్స్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు ఉన్నారు, సో అప్పటి నుంచి కూడా ఉన్నాయి చూడండి. వాళ్ళ పేరు తెలిసి కామెంట్ చేయండి. మ్యూజియం అంటే లోపలనేమో బయట తీయేస్తారనమాట. సో ఎప్పటి నుంచి పోస్టల్ స్టాంప్స్ ఉన్నాయి. ఈ ఫోన్ వచ్చి అన్ని ఉత్తరాలు చెరగొట్టేసింది, కానీ అప్పట్లో ప్రేమ పౌరాలు ఉంటాయి, వాటితో కూడా ఉత్తరాలు పంపిస్తున్నారు. సో ఫోన్ వచ్చినప్పటి నుంచి కాకుండా వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ హాల్లోకి వెళ్ళబోతున్నాం అనమాట. లోపల ఎక్కువ ఫోన్ పోస్ట్ ఆఫీస్లో ఎవరికి పంపించారా? పంపించి ఒకసారి ట్రై చేయండి. ఒక ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ట్రై చేయండి. పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ ఇలాంటివి కొనుక్కొని పోస్ట్లో వేస్తే వాళ్ళు తీసుకెళ్తారు. ట్రై చేయండి. సింగపూర్ స్టాంప్స్ కూడా ఉన్నాయి. మలేషియా స్టాంప్స్ ఆఫ్ జామికా కంపెనీ, జామికా కంట్రీ నుంచి కూడా చూసుకోవచ్చు. హిస్టరీ స్టాంప్స్ అన్ని మనం వేరే దాన్ని విజిట్ చేద్దాం. మైండ్ బ్లోయింగ్. క్లైమేట్ మాత్రం వేరే లెవెల్. నాకు ఎంతో ఇష్టమైన స్వామి. స్వామి అంటే అందరికీ ఇష్టమే. బుద్ధుడు చెప్పే కదా, సింబల్ ఆఫ్ పీస్. ఇప్పుడు మనం లోపలికి తెలుసుకుందాం. లోపల శిల్పాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కెమెరాలో లేదు కాబట్టి కొంచెం తీయడం జరుగుతుంది. చూస్తేనే బాగుంటుంది. ఇది బ్లూ వేల్ స్కెల్టన్. ఇక్కడ అన్ని స్కెల్టన్ అవైలబుల్ ఉంటాయి. చింపాంజీ స్కెల్టన్. జూ పార్క్ లాగా అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి పాము గురించి, వాటి స్కెల్టన్ గురించి, డైనోసార్ గురించి ప్రతి ఒక్కటి. అసలు మ్యూజియం కాదు, వేరే పేరు ఏదైనా చెప్పాలి. ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి, అంత బాగుంది. ఒక మ్యాప్ కూడా ఉంది. ఇక్కడ ఫోన్ అలా లేదు, ఫోన్ కెమెరా. ఎందుకంటే ప్రతిదీ కెమెరాలో చూపిస్తే రియల్గా ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి. కాబట్టి కొన్నిటిని ఫోన్ కాకుండా డైరెక్ట్గా కూడా చూడాలి. అందులో మ్యూజియం ఒకటి. హెచ్వై ఫోన్ ఎక్కువ అలా చేయరు. సో మీరు ఖచ్చితంగా చెన్నైకి వస్తే ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. యూ హ్యావ్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్.
ఇది బ్లూ వేల్ స్కెలిటన్. ఇదేం స్కెలిటన్ చెప్పుకోండి. వామ్మో ఎంత పెద్ద తవ్వేలు. మొసలేంది అక్కడ ఉంది. ఇప్పుడు మనం చూసినట్టు ఫ్యూచర్లో కూడా చూడాల్సి వస్తుందేమో ఇలా గొవ్వల్ని, పక్షుల్ని. ఎందుకంటే ఆల్రెడీ 2.1 చూపించారు కదా సిల్వర్ రొటేషన్ వల్ల ఎలా అవుతుందో. సో కాబట్టి సిల్వర్ రొటేషన్ తగ్గిస్తే బాగుంటుంది, కానీ అలవాటు పడినాం కాబట్టి ఏం చేయలేము. మొత్తం బుద్ధుడి గురించి, బుద్ధుడి గురించి ఒక వీడియో కూడా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం. ఆ టీవీలో ఏం చెప్తున్నారంటే మనిషి అహింస, అసత్యం అవేం పలకూడదంట, శాంతి భద్రతలతో ఉండాలంట. అదంతా అయ్యే పనే. మీరు చెప్పండి. అవుతుంది ఎప్పుడంటే మీ ఇంద్రియాలు నియంత్రించుకొని కంట్రోల్ చేసుకుంటే. రకరకాల బొమ్మలు ఉన్నాయి. బొమ్మకు అర్థాలు తెలియదు కానీ చాలా కొత్తగా, చాలా వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుంది. ఇప్పుడు అలాగే ఉంటుందిలే అంటారా. ఇక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి. మహిష్మతి సామ్రాజ్యం. తిరువారు టెంపుల్ మ్యాప్ అనమాట. చాలా పెద్దది, తమిళనాడు ఫేమస్. చూసారు ఎంత పెద్దదో, చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్. ఇక్కడ ప్రతి ఒక్క శిలకి ఒక బయోగ్రఫీ ఉంటుంది. చదివి చాలా బాగా తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చి చాలా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. మహిష్మతి మ్యాప్స్ చాలా ఉన్నాయి. బయట వెదర్ అయితే చాలా బాగుంది. థర్డ్ రూమ్కి వచ్చాం. థర్డ్ రూమ్ వచ్చి బ్రోంజ్ మ్యూజియం అంట. బ్రోంజ్ అంటే మెటల్. వస్తే థర్డ్ దగ్గర బొక్క పెట్టారు. మొత్తం 6 ఉంటాయి కాబట్టి ఏ రూమ్కి వెళ్తే అక్కడ ఒక బొక్క పెడతారు. ఇప్పుడు థర్డ్ రూమ్కి వచ్చాం. థర్డ్ రూమ్లో మొత్తం మెటల్స్ అనమాట, శిల్పాలు. ఏ సెంచరీ అవ్వద్దు, ఏ శిల్పం ఉంది అని ఇక్కడ అన్నీ ఉంటాయి. చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. భారతీయ సినిమాలో ధనవంతుడు రూమ్లో పోయినట్టున్న అట్టున్నది. భారతీయ సినిమా చూసినా తెలుస్తుంది. భారతీయ 2 సినిమా చూడండి, చాలా బాగుంటుంది. విశాఖపట్నం, కైలపల్లి, నాలుగు తాలూకు, తిరువారు డిస్ట్రిక్ట్ సెంచరీ 7, 9th సెంచరీ ఉంది. చాలా నెల్లూరు 15th సెంచరీ దేవుడు. ఇప్పుడు మనం 20th సెంచరీలో ఉన్నాము. ఇప్పుడు ఈ మెటల్ వచ్చి, ఈ శిల్పం వచ్చి 10th సెంచరీ. అంటే ఒక సెంచరీ అంటే 100 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మీరు లెక్కేసుకోవచ్చు 10 సంవత్సరాల ముందు, 10 సెంచరీల ముందు ఇది. అంటే దాదాపు 1000 సంవత్సరాల ముందు శిల్పం. అందుకే ఆయన నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని. ఎంత తాగితే అంత బలం. నౌ ఇయర్ 21st century, 11th century. నటరాజస్వామి, ద సింబల్ ఆఫ్ డ్యాన్స్. సూపర్ వ్యూ. ఈ వ్యూ వచ్చి 2nd బిల్డింగ్లోనే 3rd ఫ్లోర్. ఇప్పటికే మాకు 1 గంట టైం పడింది. ఏంటి, ఒక్క 2 బిల్డింగ్స్ కంప్లీట్ చేయడానికి 1 అవర్ టైం.
ఇంకా 6 ఉన్నాయి, అంటే ఇంకా 4 ఉన్నాయి. 6లో ఇంకా 4 ఉన్నాయి. వాటి లెక్కేసుకున్నాయి. అంటే అంత పెద్ద మ్యూజియం. శిల్పాలు చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది. ప్రతి ఒక్కటి వీడియోలో కవర్ చేయడం మామూలు కాదు, అవ్వదు. సో డైరెక్ట్గా చూసి తెలుసుకోవడం వేరు, విని తెలుసుకోవడం వేరు కదా, ఏమంటారు? నా సలహా ఏంటంటే నిజ జీవితంలో అయినా ఎప్పుడైనా ఎప్పుడైనా వినింది ఎప్పుడు నమ్మకండి, చూసింది మాత్రమే నమ్మండి. నేను అలాగే చేస్తున్నాను కాబట్టి మీరు అలాగే చేయండి, రన్అట్ కాకండి. అందాలలో బ్రోంజ్ గ్యాలరీ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే ఇంకో ప్రదర్శన చూద్దాం. యుద్ధ బాంబులు కూడా ఉన్నాయి. గోళీలు వేసింగ్, అగ్గి పెట్టింగ్, వదిలింగ్స్, ఫైరింగ్. ఆది మానవులు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. కానీ ఇప్పుడు జరిగే ఈ దారుణాల వల్ల, కోల్కతా ఇన్సిడెంట్స్ వల్ల ఇక్కడి నుంచి మరి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. మరీ దారుణం కదా. ఈ లాస్ ఏంటో అదే ఈ కలకత్తా అదే ఇయర్కి అరబ్ కంట్రీస్, సౌత్ కంట్రీస్ అయితే 100 రోడ్లు చంపేయటరు. అలాంటి లాస్ రావాలి మనకు, అప్పుడే దేశం మరీ ముందుకెళ్తుంది. సెకండ్ హాల్కి వచ్చాం. సెకండ్ హాల్లో మొత్తం క్రీస్తకం ఎలా ఉండేది, మనిషి ఎలా జీవించేవాళ్ళు, ఆదిమానవులు, వాటి గురించి మొత్తం, వాళ్ళు వాడిన వస్తువులు ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయి. సెకండ్ హాల్ మొత్తం వాళ్ళు వాడిన కొండలు, కత్తులు, అప్పటి కాలంలో ఎలా తినేవారు, ఎలా ఉండేవారు. సో వీటన్నిటిని జంతువులు చంపడానికి ఉపయోగించేవారు. మనమంతా చదివి అంటే 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో, సోషల్ టెక్స్ట్ బుక్స్ అనమాట. సో వాటిని ఇక్కడ రియల్గా చూడొచ్చు. పెద్ద పెద్ద కొండలు. ముందు కాలంలో కొండలో నీళ్ళు తాగబట్టి చాలా బలంగా ఆరోగ్యకరంగా ఉన్నారు. ఇప్పుడంతా ఆ వాటర్ ఈ వాటర్ వచ్చేసి ఏమంటే తాగేసి 40 years 50 yearsకే జెండా ఎత్తేస్తున్నారు. సో కుండలో వాటర్ తాగడానికి ట్రై చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మాకు తెలిసిలే అంటారా, అది కూడా మీ ఇష్టమే. తోలు బొమ్మలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ముందు కాలం తోలు బొమ్మలు ఆట ఆడుతున్నారు, అప్పుడు టీవీ లేవు కాబట్టి. సో ఇలా మనం తోలు బొమ్మలు అనమాట. అమృతం కోసం రాక్షసులు ఓవైపు, దేవుళ్ళంతా ఓవైపు. చిరుగుతుంటే అమృతం వస్తుంది. బాగా క్లియర్ కట్గా చూపించారు బొమ్మని, అద్భుతం. చూసారా, దేర్ ఆల్ మ్యూజిషియన్ ఇన్స్ట్రుమెంట్స్. సంగీత ప్రియులకి ఇదొక మంచి గది అనమాట. నెంబర్ 4 దగ్గర వచ్చాం. ఇక్కడ కల్చర్ ఎప్పటి నుంచి ఎలా ఉంది అని ప్రతి ఒక్కటి ఉంటుంది. ఆ స్టేట్స్ కూడా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉన్నారు ఏమి కదా ప్రతి ఒక్కటి ఉంటుంది. హవాయి దేశం వాళ్ళు బొమ్మలతో చాలా బాగుంటుంది.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ డ్రెస్ కల్చర్ అండ్ జర్మనీ డ్రెస్ కల్చర్, యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళ డ్రెస్ కల్చర్, థాయిలాండ్ వాళ్ళ డ్రెస్ కల్చర్, చైనా వాళ్ళ డ్రెస్ కల్చర్. చూసుకుంటే అయితే మనం బ్రూస్లీ కూడా ఉన్నాడు. బ్రూస్లీ ఒక మాట అంటాడు, నాకు 100 కిక్కులు తెలిసిన నాకు భయం లేదు, కానీ ఒకే కిక్ని 100 సార్లు ప్రాక్టీస్ చేసినట్టు నాకు భయం. అంటే అర్థం ఏంటంటే ఒక కిక్ని 100 సార్లు ప్రాక్టీస్ చేసిన దగ్గర చాలా శక్తి ఉంటుంది. అంటే మీరు ఏదైతే అనుకుంటారో దాని మీదే మీ ఫోకస్ మొత్తం ఉంటే మీరు దాన్ని ఖచ్చితంగా సాధిస్తారని అర్థం. ఓకే, ఒక్కదాని మీద ఫోకస్ చేయండి. ఇది నేను చెప్పిన మాట కాదు, మనం బ్రూస్లీగా చెప్పిన మాట. సో మనం ఫస్ట్ నుంచి మన డ్రెస్ సెన్స్ ఎలా మారుతాయి అన్నది, ఫస్ట్లో ఇలా ఉన్నాం. సో ఇక్కడి నుంచి ఇలా వచ్చి అండ్ ఇలా వచ్చి లాస్ట్కి ఇప్పుడు ఈ స్టైల్ మనం ఫాలో అవుతున్నాం. సో ఈజిప్ట్ అనేది చాలా గొప్ప చరిత్ర, చాలా ఉంది. ఈసారి ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చరిత్ర తెలుసుకోవాలి. ఈజిప్ట్ అనేది ఒక అద్భుతం, ఒక మిస్టరీ, ఒక వింతను అర్థం చేసుకోవాలి. ఈజిప్ట్ స్టోరీ ఏంటంటే ఇంకా అనిపిస్తుంది. ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. ఫ్యాంటాస్టిక్ వ్యూ చూడడానికి చాలా బాగుంది కదా. బాగుంటుంది ఎందుకంటే పల్లెటూరు కాబట్టి. ఆది మానవులు ఎలా జీవించేవారు అని. సో ఈడే మా ఫ్రెండ్. కామెడీ. మహారాష్ట్ర 5th బిల్డింగ్ రైట్, 5th 6th 5th బిల్డింగ్లో రాజుల ఫోటోలు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా బతికారు, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇవన్నీ ఫోటోలు తీసింది కాదనమాట, హ్యాండ్తోనే హ్యాండ్మేడ్ పెయింటింగ్, చాలా అద్భుతంగా గీశారు. వావ్, ఫోటో తీసిన చక్కగా వస్తుంది, బట్ హ్యాండ్తో వేశారంటే మెచ్చుకోవాల్సిందే కదా. వావ్, ఫ్యాంటాస్టిక్. ఇదే వేసిన పెయింటింగ్స్ ఇక్కడ చాలా ఉంటాయి. బ్రిటిష్ రాజు, గురగాయని చూస్తుండు. నైస్ పెయింటింగ్స్. ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి అయ్యా. మనం 6th ఫ్లోర్కి వచ్చాం. 6th ఫ్లోర్ మొత్తం పెయింటింగ్స్ వెళ్ళిపోయింది. ఇక్కడ పెయింటింగ్స్ మామూలుగా లేవు. ఊపిరి సినిమాలో హీరో ఏంటున్నాయి, కాకపోతే బయట చాలా రేట్లు ఎక్కువ. 3 crores 4 crores కాదు, ఎన్ని కోర్స్ అయినా పెట్టుకునేలా ఉంటారు. ఇలాంటి పెయింటింగ్స్కి బయట చాలా డిమాండ్ ఎక్కువ. ఇలాంటి పెయింటింగ్స్ నేను కూడా వేస్తాను అనుకోవచ్చు, కాకపోతే వేయడం చాలా కష్టం. ఎగ్జాంపుల్కి ఇదే అంతా హ్యాండ్మేడ్ పెయింటింగ్స్. ఇట్స్ సో మచ్ ఆఫ్ కాస్ట్ బ్రో. పూర్వకాలంలో రాజులు పరిగెత్తా ఉన్నారు, అదే ఇది. ఇక్కడ పైకి చూస్తే రాక్ కేవ్ ఆర్ట్ గ్యాలరీ, హోలోగ్రాఫిక్ వాల్ చాలా ఉంటాయి. చాలా ఫేమస్ పెయింటర్స్ వేసినటువంటి ఇవన్నీ.
రైతులు మడికొస్తున్నారు. బ్యూటిఫుల్ పెయింటింగ్స్. ఒక పెయింటింగ్ చూస్తే ఆర్టిస్ట్ మనసులో ఏమనుకున్నాడో చెప్పేయాలన్నమాట. ఆర్టిస్ట్ తన మనసులో ఏమి చెప్పాలనుకున్నాడో అది గ్రహించాలి. అప్పుడే ఆ పెయింటింగ్ యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది. చాలా బాగుంది కదా. ది మీనింగ్ మీ అందరికీ తెలుసు. చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు అని ఎవరు చెప్పారు సార్? ఇప్పుడు జరిగేంత అదే కదా. కానీ మనం పాటించాలి. మ్యూజియం నుంచి లైబ్రరీకి పోతాను. లైబ్రరీలో 2 తారలు డ్యాన్స్ చేస్తారనమాట. ఇదేమి కర్మరా దేవుడా. ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళి మేము బాగా చదువుకుందాం. ఇప్పుడు చదువుకునే బిడ్డలు చాలామంది ఉన్నారు. ఇందులో మనం ఒకరం. అదే లైబ్రరీ. తమిళ్ ఇస్తే చదువుకోవచ్చు. తమిళ్లో ఏది అంటే ఇంగ్లీష్? కన్నిమార పబ్లిక్ లైబ్రరీ. కన్నిమార పబ్లిక్ లైబ్రరీ అంటే గవర్నమెంట్ లైబ్రరీ అనమాట. ఏంటో మధ్య నాకు తమిళ వచ్చేస్తుంది. లోపలికి పో. Everything here is Telugu. This only. This two only. This is Malayalam, right? Yes. ఇక్కడ చాలా పుస్తకాలు ఉంటాయి. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ ఎత్తినట్టు చంద్రముఖి బుక్ని. అబ్బా మనకు తగ్గ బుక్. తమిళ రాదు. చాలా బాధగా ఉండేది. మళ్ళీ అన్నీ పెట్టేయాలి. సీన్ వీడియోస్ ఐ అప్లోడ్ మధురై వీడియోస్.